నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈరోజు ఉదయం రామోజీ గారైతే కన్ను మూయడం జరిగింది. కాకపోతే ఏంటంటే తన అంత్యక్రియలు మాత్రం ఒకరోజు లేట్గా నిర్వహిస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఏమైంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూసినట్టయితే ఉదయం 4:50 ఆ టైంలో అనుకుంటా ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు గారు అయితే కాలం చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు కాలం చేస్తే తన అంత్యక్రియలకి ఒక రోజు లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆయన ఇంకొకటి ఏంటంటే ఏదైతే తన అంత్యక్రియలు జరిగే ప్లేస్ని కూడా తన సమాధి ఏదైతే నిర్మించాలో ఆ ప్లేస్ని కూడా తను ముందే కట్టించుకొని మరీ ఉన్నారు. ఏంటి అసలు తనకి ముందే తెలిసిపోయిందా తను చనిపోతానని చెప్పేసి? అట్లానే కాదు, చాలా మంది ప్రముఖులు కూడా ఏం చేస్తారంటే అంటే ఎక్కువ ల్యాండ్ టౌన్షిప్స్ ఇలాంటి ఏరియాలు ఉన్న వాళ్ళు భూస్వాములు బేసికల్, నాట్ ఓన్లీ రామోజీరావు, ఎవరైనా సరే బాగా ల్యాండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు, ఆదిత్య కన్స్ట్రక్షన్, ఇంకేవో కన్స్ట్రక్షన్స్, బోల్డ్ అని కన్స్ట్రక్షన్స్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగా నిర్మించుకుంటారు. అండ్ వాళ్ళకంటూ కొంచెం ఇష్టమైన కొన్ని ప్రదేశాలు ఉంటాయి, వాళ్ళ ప్రేమగా చూసుకునే ఫామ్ హౌస్లో లేకపోతే ఇంకేమైనా ల్యాండో, వాళ్ళకు ఊర్లో సొంత ల్యాండో సంథింగ్ ఏవో ఉంటాయి. ఇప్పుడు ఈయనకి ఇష్టమైంది రామోజీ ఫిలిం సిటీ, చాలా ఇష్టంగా కట్టుకున్నాడు. అలా ఉన్నప్పుడు చాలామంది సంపన్నులు కూడా ఏం చేస్తారంటే నేను చనిపోతే ఇక్కడే నన్ను పెట్టాలి అన్నట్టుగా కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారిది అక్కడ ఉంది, ఎన్టీఆర్ గార్డెన్స్. అక్కినేని గారిది ఏమో వాళ్ళ స్టూడియోలో పెట్టారు, రామనాయుడు గారిది కూడా వాళ్ళ స్టూడియోలో పెట్టారు, దాసరి గారిది అటువైపు పెట్టారు వాళ్ళ ల్యాండ్ ఏదో ఉంటే సంథింగ్. అంటే చాలామందికి అట్లా కోరిక ఉంటుంది, ఈయన కూడా అలాగే పెట్టుకొని ఉంటారు. నేను చాలామంది ప్రముఖుల్ని చూసాను, నేను చనిపోతే నన్ను ఇక్కడ పెట్టండి, నాకు ఈ ప్రదేశంలో ఉండాలని ఉంది, వాళ్ళకి అదో సంతృప్తి, వీళ్ళు కూడా అలా చేస్తారు. అండ్ నిన్న మార్నింగ్ 4:30 ఆ టైంలో చనిపోతే మోస్ట్లీ 7:30 వరకు ఏమో బయటికి చెప్పారు. స్టార్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేశారు. బేసిక్ చాలామంది ఏజీ అవి వెళ్తున్నా మనం చూసాం, కానీ ఈసారి ఇతనేమో స్టార్ హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉంచారు. ఆరోగ్యం అప్పటికే బాగాలేదు, క్షీణించింది. ఇంతకు ముందు కూడా మొన్న స్టంట్ వేశారు, అప్పుడు కూడా పర్లేదు అనిపించింది. మొన్నేమో సిబిఐ వాళ్ళు సిఐడి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన మంచాన పడి ఉండే, ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఇట్లా కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాడు. అంటే ఏజ్ కూడా అట్లాంటిది కదా, 87 years మా. ఇప్పుడు అది ఏదో 50 ఏళ్ళ అతను 40 ఏళ్ళ అతను అంటే మనం ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 87 years. సో తనకు కూడా రోజు మందులు వేసుకునే వాళ్ళు కూడా, రోజు హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఏం తినాలి ప్రతి దాంట్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు ప్రతిరోజు. సేమ్ అలాగే ఆయన కూడా కేర్ తీసుకున్నాడు. అనుకోకుండా సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ ఆయనకు కూడా ఇంతకుముందు లోపల చిన్న క్యాన్సర్ కణాలు వస్తే దానికి కూడా చికిత్స చేశారు. బాగానే ఉండే ఆరోగ్యం, అంటే అంతవరకు కూడా ఉక్కులా కాపాడుకుంటూ వచ్చాడు. 87 వరకు కూడా ఆయన వ్యవహారాలన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పటికీ చనిపోయేంత వరకు కూడా ఈనాడుకి ఆయనే చీఫ్ ఎడిటర్. ఈ రోజు వరకు అంటే నిన్న రాత్రి వరకు కూడా, నిన్నటి ఎడిషన్ వరకు కూడా, ప్రచురితమైన నిన్నటి ఎడిషన్ వరకు కూడా ఆయనే చీఫ్ ఎడిటర్. సో అన్ని కార్యకలాపాలు ఆయనవన్నీ దగ్గరుండి ఆయనే చూసుకునేవాడు. అండ్ అలాగే ఈటీవీ సంస్థ పెట్టినప్పుడు అయితే ఇంకా అన్ని లాంగ్వేజెస్లో విస్తరించడం, ఒక స్టార్ నెట్వర్క్ లాగా. అండ్ అందరూ యాప్ ఉంది కాబట్టి ఈయన కూడా ఈటీవీ విన్ యాప్ పెట్టాడు. న్యూస్ పేపర్ రంగంలో ఇక దిగ్గజం. యాక్చువల్గా మీకు తెలీదు, ఫస్ట్ న్యూస్ పేపర్ ఇది స్టార్ట్ చేసింది వైజాగ్లో, ఇటు కాదు, అక్కడ వైజాగ్లో స్టార్ట్ చేసి తర్వాత హైదరాబాద్ ఎడిషన్ వచ్చింది. కానీ హైదరాబాద్లోనే మంచి ఆస్తులన్నీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మన ఈనాడు కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా బిల్డింగ్ మనకు తెలుసు, కళాంజలి బిల్డింగ్, అన్ని సొంత బిల్డింగ్లే మళ్ళీ. అంటే బేసిక్గా చాలామంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ప్రాపర్టీ లీజ్కి తీసుకోవడమో లేకపోతే రెంట్కి తీసుకోవడమో చేస్తారు. ఈయన లాంటి వాళ్ళు ఏంటంటే సొంత బిల్డింగ్, అంటే అది ఒకసారి కొనేసామంటే ఇంకా మందే, ఇంకా లైఫ్ లాంగ్ ఆ ఆస్తి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. తెలివైన వాళ్ళు కదా వీళ్ళు. అంటే ఎంతకాలం అని లీజుకి ఇస్తాను, నువ్వు లీజుకి ఇస్తానే ఉంటావు, వాడు ఆస్తి నీది కాదు, ఆ ల్యాండ్ నీది కాదు, కొనేసాడు ఎప్పటి నుంచో మంచి ప్రాపర్టీలో. అటువైపు కూడా శాంతి శిఖర కాంప్లెక్స్ సోమాజిగూడలో ఒకప్పుడు ఈటీవీ నెట్వర్క్ అంతా అక్కడే ఉండే. అండ్ మయూరి బేగంపేట మధ్యలో, ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటే 2 అడుగులు వేస్తే అక్కడ మయూరి ఇది ఉంటుంది. అండ్ ఇక రామోజీ ఫిలిం సిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువైపే ఇంకా రమాదేవి స్కూల్స్, రమాదేవి వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్న స్కూల్స్. ఈనాడు జర్నలిజం స్కూల్ అంటే ఇప్పుడు మనకు తెలిసి ప్రతి జర్నలిస్ట్
మోస్ట్లీ ఒక జర్నలిస్ట్ అనేవాడు అక్కడ నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే స్ట్రిక్ట్నెస్ కానీ ఆ టీవీ ఆ హుందాతనం నేను ఒక జర్నలిస్ట్ని అని చెప్పుకునే ఆ గర్వం పడే టైప్ ఉంటారు కదా, అక్కడ నుంచే వస్తారు ఆల్మోస్ట్. అండ్ క్రమశిక్షణ ఎక్కువ, నీట్నెస్ చాలా ఎక్కువ. ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి అంటే ప్రతి పరిసరాలన్నీ నీట్గా శుభ్రంగా ఉండాలి ఆయనకు పద్ధతిగా. అండ్ మార్గదర్శి ఎంప్లాయీస్ కానీ రామోజీ ఫిలిం సిటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చేసినట్టుగానే ఉండేవాళ్ళు. వాళ్ళకి రిటైర్మెంట్లు ఉండేవి, వాళ్ళకు కూడా ఇవన్నీ పెన్షన్లు గిన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఒక గవర్నమెంట్ సంస్థ ఎలా అయితే నడుపుతాడో ప్రైవేట్ సంస్థను కూడా ఆ రేంజ్లో నడిపేటువంటి దిగ్గజం అని చెప్పుకోవచ్చు. ఇంకా రామోజీరావు గురించి ఎన్ని చెప్పినా తక్కువే. అండ్ ఇకపోతే 87 సినిమాలు తీశాడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పైన. అక్కడ ఇప్పుడు బయట ఎవడైనా సరే ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే ఒక సినిమా చేయాలి అనుకుంటే కథ బాగానే ఉందా, హిట్ అవుతుందా లేదా, కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చూస్తారు. ఉషాకిరణ్ మూవీస్కి కమర్షియల్ వాల్యూస్ ఇవన్నీ అవసరంలా, కథలో మానవత విలువలు ఎంత ఉన్నాయి ఇవే చూసేవారు. అందుకే వాళ్ళ సినిమాలన్నీ కూడా ఒక స్పెషల్. అండ్ నెక్స్ట్ మయూరి విడుదల ద్వారా కూడా కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ విడుదలయ్యే సినిమాలు కూడా లైక్ 16s కొన్ని సినిమాలు రోజా పూలు అవి చేసేవాళ్ళు కదా, ఆ సినిమాలు కూడా కొన్ని పద్ధతులు పాటలు ఉంటేనే వీళ్ళు కొనేవాళ్ళు. కథ ఓకే అవ్వాలంటే అక్కడ చాలా తర్జన 10 మంది ఓకే చేయాలి, అప్పుడు ముందుకు వెళ్ళేవాళ్ళు. ఒక టీవీ సీరియల్ అయినా అంతే, చిన్న టెలిఫిలిం అయినా అంతే, ఒక డాక్యుమెంటరీ అయినా అంతే. ఇంకా ఈనాడు ఈటీవీ గురించి, ఈటీవీ స్థాపించిన తొలినాళ్ళలో ఫస్ట్ మనకు దూరదర్శనే ఉండే, ఆ తర్వాత ఈటీవీ ఎప్పుడైతే వచ్చిందో అందరూ దానికి బాగా అలవాటు పడ్డారు. అప్పట్లో జెమిని ఇలా ఉండేది, 2 పైపులు పట్టుకొని 2 బొమ్మలు పెట్టుకొని ఉండేది. ఆ టైంలో బాగా ఒక రేంజ్లో చేశారనే చెప్పుకోవచ్చు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈటీవీలో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళ అబ్బాయి దగ్గరుండి చూసుకునేవాడు. అవి కూడా జనాలకి ఎడ్యుకేట్ చేసేలానే ఉండేవి. టీవీ సీరియల్స్ కానీ లేకపోతే అంటే ఇప్పుడు మామూలుగా సీరియల్స్ ఏంటంటే ఎక్కువ హింస అవి ఇవన్నీ ఉంటాయి, కుళ్ళు పోతున్నాయి, ఇవన్నీ కూడా ఈటీవీ దాంట్లో ఉండేవి కాదు. డైలాగులు కూడా చాలా నీట్గా ఉండేవి, అన్నీ నీట్గా ఉండేవి. అంటే ఒక పర్ఫెక్షన్ అనే పదానికి నువ్వు డిక్షనరీ మీనింగ్ ఎతికితే రామోజీరావు వాళ్ళ సంస్థలని చెప్పుకోవచ్చు. అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అంటే మనిషి లేడు అని మనం ఇలా మాట్లాడుకోవడం కాదు, ముందు నుంచే రామోజీరావు గారు అంటే అందరికీ ఒక గౌరవం ఉండేది. మీకు ఇంకా చెప్పాలంటే మొన్న మార్గదర్శిలో మార్గదర్శి అవకతవకలు అన్నారు, అవునా? ప్రతిపక్ష వాళ్ళు కానీ ఉండవల్లి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరెవడెవడో అన్నాడు, కానీ మార్గదర్శి ఖాతాదారుడు ఒక్కడన్నా బయటికి వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందని అన్నాడా? ఎవ్వరూ చెప్పాల. అంటే జనాలకి ఆయన అంటే అంత నమ్మకం బేసికలీ రామోజీరావు గారు అంటే. అండ్ ఎక్కడన్నా విపత్తులు జరిగితే ఈనాడు రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఈయన ప్రకటిస్తే దానికి చాలామంది విరాళాలు దానికే ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే నమ్మకం. ఇక 9 గంటల ఈటీవీ న్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా సరే ఆ 9 గంటలకు ఈటీవీ వార్తలు చూస్తేనే అంటే ముఖ్యాంశాలు, రోజు ఏం జరిగింది, దాంతో పాటుగానే వాతావరణ విశేషాలు, బులెటిన్, స్పెషల్ బులియన్ మార్కెట్, సెన్సెక్స్, ఆ రోజు బంగారం ధరలు అన్నీ A to Z అలా కవర్ అయిపోయేవి. సో అది చూస్తే వాళ్ళకి ఏంటంటే ఆ రోజు గడిచిన తృప్తి ఉండేది. ఆ రకంగా చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ న్యూస్ పేపర్ యాజ్ యూజువల్. అండ్ ఇంకా ఈనాడు న్యూస్ పేపర్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే సినిమాకి అంటే ఒక సపరేట్ కాలమ్ క్రియేట్ చేసిందే రామోజీరావు సినిమా మీద ఇష్టంతో. తర్వాత మిగతా పేపర్లన్నీ దాన్ని అనుసరించాయి. సో ఇది ఇంకా రామోజీరావు గారి గురించి నీకు అది పెద్ద పుస్తకం, ఇంత పెద్ద పుస్తకం. అంటే ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఒక్కరోజు ఆలస్యం చేస్తున్నారు కదా, దీనికోసం చేస్తున్నారు అంటే ఆలోచన? నార్మల్గా అయితే ఒక అంటే తన కోసం వచ్చే వాళ్ళు ఎవరైనా రావాల్సిన అది ఉందా, అందుకోసం ఏమన్నా ఆలస్యం అవుతుంది? వాళ్ళ మనవాడు రావాల్సి ఉంది. అండ్ ఇంకొకటి, చనిపోయింది ఏదో ఆషామాషి వ్యక్తి అయితే కాదు కదమ్మా, అంత ఈజీగా చనిపోయాడులే అని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకల్లా దాన సంస్కారాలు చేసి చేతులు దులుపుకోవడానికి ఒక దిగ్గజం. అండ్ ఇంకోటి, ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్కి అధికార లాంఛనాలతో, ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం ఇదే ఫస్ట్ టైం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది ఆల్రెడీ. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా రావాలి. అండ్ ఆయన గెలిచి రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం అన్నప్పుడు ఇది జరగడం ఇంకా చాలా బాధ విషయం. అంటే ఈవెన్ మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా లేడు. వాళ్ళ గెలుపులో ఈయన చాలా కీలక పాత్ర పోషించాడు. వాళ్ళంటే మంచి సాన్నిహిత్యం ఉంది, 4 దశాబ్దాల ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఆ టైప్లో ఈయన లేననుకోవడం ఆయన కూడా జీర్ణించుకోలేడు. ఆయనకి చాలా సహాయం చేశాడు.
ఎన్నో ఒడిదొడుగులు తట్టుకున్నాడు. జగన్ ప్రభుత్వం ఎంత హింస పెట్టినా భరించాడు. చంద్రబాబు నాయుడే గెలుస్తాడు అని కూడా అనుకున్నాడు, ఆయన గెలిచాడు. ఈయన వెళ్ళి కనీసం ఆ ప్రమాణ స్వీకారం చూసినా బాగుండేది అన్న ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయింది. నేను ఇంత కష్టపడి గెలిచాను, ఇంత క్లీన్ స్వీప్ చేసి గెలిచాను మొత్తం రాష్ట్రం అంతటా, అరే మరీ దారుణంగా కనీసం ఆయన లేడే అనే ఒక బాధ ఆయనకు కూడా ఉంటుంది, అందరికీ ఉంది అఫ్ కోర్స్. అండ్ పాపం వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు కూడా మనం ఇలాగే ఫీల్ అయ్యాం. సుమన్ గారు కూడా ఏమంత తక్కువ వ్యక్తి అయితే కాదు, ఈటీవీకి ఆయన ఒక వెన్నెముక లాంటి మనిషి. ఇక ఇప్పుడు మొత్తం ఈనాడు గ్రూప్స్ ఎండి, అండ్ ఈయనకి ఒక కళ ఉండేది, 100 సినిమాలు చేద్దాం అనుకున్నాడు ఉషాకిరణ్ మూవీస్లో. కాకపోతే వీళ్ళకైనా కథ ఓకే అవ్వడం చాలా కష్టం. 13 సినిమాలే 87 చేశాడు, ఇంకా 13 సినిమాలు చేస్తే అయిపోయేది. దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, అన్నీ ఒకేసారి చేద్దాం అనుకున్నారు. బట్ ఈలోపు ఇది అయిపోయింది. అండ్ ఓం అనే పేరుతో ఒక ఆధ్యాత్మిక సిటీని నిర్మిద్దాం అనుకున్నాడు. అంటే ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు కూడా ఒక యాదగిరిగుట్ట దగ్గర ఒకటి ఉంది, సురేంద్రపురి, ఆ టైప్ మనకి అన్ని గుళ్ళు ఉండేవి. ఈయన ఏంటంటే మొత్తం శక్తిపీఠాలు, ఇప్పుడు వైష్ణోదేవి ఆలయం కానీ, రామేశ్వరం కానీ, అండ్ నెక్స్ట్ మన మీనాక్షి అమ్మ టెంపుల్ కానీ, పూరి జగన్నాథ టెంపుల్ కానీ, పెద్ద పెద్ద టెంపుల్స్ చాలా ఉన్నాయి. మన చార్ధామ్ యాత్ర వైపు చూసుకున్న మహాలక్ష్మి టెంపుల్ కోల్కట్టా కానీ, ఇంకా ఢిల్లీలో ఉన్న టెంపుల్స్, ఆ పరిసరాల్లో ఉన్న టెంపుల్స్, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రధాన టెంపుల్స్ అన్నిటినీ సేమ్ వాటి రూపురేఖలతో ఓం అనే పేరుతో ఒక మంచి ఆధ్యాత్మిక సిటీ నిర్మిద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు మనం వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళాలన్నా, ఇటు పంబన్ బ్రిడ్జ్కి వెళ్ళినా, కాశీ టు కన్యాకుమారి వెళ్ళాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, అన్ని ఒకటే చోట ఇటు ఆ టైప్ ఆఫ్ ఒక సిటీ నిర్మిద్దాం కూడా, అది కూడా కలగానే మిగిలిపోయింది. అంటే అది కూడా చాలా ఏళ్ళు బట్టే ప్రాజెక్టే, అంత ఈజీగా ఎంత డబ్బులు ఉన్నప్పటికి కూడా తొందరగా అయ్యే పని అయితే కాదు, ఎంతమంది శ్రమించిన. అంటే అప్పటికే తన ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో ఉండి, ఇంకా తను అన్ని చక్కబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అది లేట్ అయింది అన్నారు. ఎట్లయినా చేయాలనుకున్నారు కానీ చేయలేని పరిస్థితి. లాస్ట్ స్టేజ్ లో ఆయన చాలా ఇబ్బంది పెట్టింది మాత్రం మార్గదర్శి ఇష్యూవే. జనాలు ఎవరు బయటికి రాలేగానే వీళ్ళే చాలా ఇబ్బంది పెట్టి హింసించారు. బట్ అప్పటికి కూడా ఏదో తట్టుకుంది ఆ ప్రాణం. ఇప్పుడు నిన్న రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ అలా 4:30కి అలా ప్రాణం విడిచాడు. నిన్ననే యాక్చువల్ చాలా సీరియస్గా ఉండే, వెంటిలేషన్ పైన ఉంచిన తర్వాత కూడా డాక్టర్స్ కాపాడలేకపోయారు. బట్ ఇట్స్ ఓకే. అంటే ఇక 87 ఏళ్ళు ఎప్పుడైనా పోవాల్సిన ప్రాణమే, కానీ ఇవాళ కాకపోతే ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు అనే కోరిక అందరికీ ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తనకి బౌద్ధ జైనుల మతాన్ని నమ్ముతారని చెప్పేసి తను అంత్యక్రియలు జరిగే ప్లేస్ తర్వాత అంటే తన స్మారక కట్టడం అనేది కూడా తను ముందే నిర్మించుకుని